బట్ యూఎస్‌లో మీరు చూసినట్లయితే మనకి ఇండియా లాగా ఉండదు. ఇక్కడ కన్సల్టింగ్ కల్చర్ చాలా ఎక్కువగా ఉంటది. ఆల్ మేజర్ కంపెనీస్ కన్సల్టింగ్ వరల్డ్ మీకు మేజర్ కన్సల్టింగ్ కంపెనీస్ వచ్చాయంటేనే ఇక్కడ కన్సల్టింగ్ కల్చర్ డీప్ రూటెడ్‌గా ఉంది. అది లీగల్ సిస్టమ్స్ వల్ల కావచ్చు, వేరే రకరకాల కారణాల వల్ల వాళ్ళ బిజినెస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల గాని వాళ్ళు ఆ కన్సల్టింగ్ కంపెనీస్‌కి డైవర్ట్ చేస్తారు వర్క్‌ని. సో, అట్లా ప్రైమరీ కన్సల్టెన్సీస్ కానీ, సెకండ్ లేయర్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. అంటే ఒక సప్లయర్ ఉంటాడు. వాడికి ఇంకొక సప్లయర్, అడిషనల్ సప్లయర్స్. అక్కడ మన ఇండియన్ కన్సల్టెన్సీస్ ఎక్కువగా ఉంటాయి. సో, మీరు అడిగిన క్వెషను నాకు మా ఫీల్డ్‌లో ఎలా ఉంటుంది అంటే, మేజర్‌గా ఇండియన్స్ కానీ జాబ్స్ వచ్చేది ఇక్కడ అబోవ్ 80% ఐ థింక్ అప్రాక్సిమేట్‌లీ ఐటీ రిలేటెడ్ డెఫినెట్‌లీ. సో, మా ఫీల్డ్‌కొచ్చినట్లయితే బయోటెక్ అండ్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీలో కొద్దిగా కాంపిటీషన్ తక్కువగా ఉంది రైట్ నౌ అండ్ ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా బాగా ఉన్నాయి. కానీ ఈ కన్సల్టింగ్ ఫీల్డ్‌లో మన ఇండియన్ కంపెనీస్ అనేది లాస్ట్ 4, 5 ఇయర్స్‌గా పెరిగాయి యాక్చువల్‌గా. ఇంతకుముందు అంతగా అస్సలు చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళ స్పేస్‌ని ఎక్కువగా ఎక్స్‌ప్లోర్ చేయలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ మెడికల్ డివైస్ అండ్ బయోటెక్ ఇండస్ట్రీలో మోస్ట్‌లీ మీరు ఇన్ పర్సన్ ఉండాల్సొస్తుంది. అండ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. హ్యాండ్స్ ఆన్ కూడా మీరు చాలా చేయాల్సొస్తూ ఉంటుంది కొన్ని రోల్స్‌లో. బట్ సమ్‌హౌ అందులోకైతే వచ్చాయి ఆ కంపెనీస్ కూడా. ఫేస్ చేస్తున్నారా అంటే డెఫినెట్‌లీ ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఎస్పెషల్లీ ఈ ఇయర్ తీసుకున్నట్లయితే ఇందాక కిరణ్ గారు ఒక మాట చెప్పారు. హెచ్-1బీస్ మల్టిపుల్‌గా వేస్తున్నారు అని చెప్పి. మీరు ఒక 9 ఇయర్స్ బ్యాక్ చూస్తే నాకు గుర్తు 1,40,000 మంది హెచ్-1బీ అప్లికేషన్స్ ఉంటే లాస్ట్ ఇయర్ ఒక 4, 5 లక్షల వరకు వచ్చినట్టున్నాయి. అన్ని ఫోల్డ్ పెరగడానికి ఒక కారణం ఏంటంటే మల్టిపుల్ అప్లికేషన్స్ వేశారు. మేజర్‌గా స్మాల్ కన్సల్టెన్సీస్ ఏం చేస్తాయంటే సిస్టర్ కంపెనీస్ లాగా ఓపెన్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మల్టిపుల్ కంపెనీస్ ద్వారా ఒక క్యాండిడేటే 4, 5, 10 అప్లికేషన్స్ కూడా వేసుకున్నారు. సో, అది ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీసేశారు. తీసేసి ఒక క్యాండిడేట్ ఎన్ని సార్లైనా అప్లై చేసుకోవచ్చు. బట్ హి గెట్స్ ఇంటు ద లాటరీ. హి ఈస్ గివెన్ ద ఆపర్చునిటీ ఓన్లీ వన్స్ టు ఎంటర్ ద లాటరీ. సో, ఆ పరంగా చూస్తే కంట్రోల్ అయింది. బట్ చాలా మంది మా ఫీల్డ్‌లో కూడా ఎఫెక్ట్ అయ్యారు. జాబ్స్ రాకుండా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. కన్సల్టింగ్ కంపెనీస్‌కి కూడా చాలా ప్రెషర్ అనేది వచ్చింది. డెఫినెట్‌లీ వచ్చింది. అండ్ వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎక్కువగా అంటే ఇంతకుముందులా కాకుండా ఇప్పుడు కాస్త టైట్‌గా చేయడము, ఎక్కువ లిబర్టీ తీసుకోకుండా ఎలాంటి ఫేక్ ఇవి కూడా చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు చాలామంది. కొత్తగా వచ్చేవాళ్ళు కొంచెం రిస్క్ తీసుకుంటున్నారు.